నా పేరు ఆర్ రమాదేవి, డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చర్ల. ఈరోజు మీకు సంస్కృత సందుల గురించి చెప్తాను. సందులు రెండు రకాలు. ఒకటి సంస్కృత సందులు, రెండు తెలుగు సందులు. మీకు ఈరోజు సంస్కృత సందుల గురించి చెప్తాను. సంస్కృత సందులు చెప్పే ముందు మీకు సంధి సూత్రం గురించి వివరిస్తాను. ఎందుకంటే సంధి సూత్రం అర్థమైతేనే సంస్కృత సందులు కానీ తెలుగు సందులు కానీ అర్థమవుతాయి. కాబట్టి సంధి గురించి వివరిస్తాను. సంధి అంటే పూర్వపరస్వరములకు పరస్పరంబే ఏకాదేశం బగుట సంధి. ఇది సంధి సూత్రం అంటారు. అంటే సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదంలోని చివరి అచ్చు పోయి రెండవ పదంలోని మొదటి అచ్చు వచ్చినది సంధి అవుతుందన్నమాట. అంటే మొదటి పదము, రెండు పదాలు ఉంటాయి కదా, సంధి కలయిక, రెండు పదాలు కలిస్తే ఒక పదంగా మారుతుంది. కాబట్టి మొదటి పదంలోని చివరి అచ్చు పోయి రెండవ పదంలోని మొదటి అచ్చు వచ్చి చేరుతుంది. అంటే పూర్వపరస్వరములకు పరస్పరంబే ఏకాదేశం బగుట సంధి అంటారు. సంస్కృత సందులు రెండు సంస్కృత పదాల మధ్యలో సంధి జరిగితే వాటిని సంస్కృత సందులు అంటారు. రెండు అచ్చ తెలుగు పదాల మధ్యలో సంధి జరిగితే వాటిని తెలుగు సందులు అంటారు. సంస్కృత సందుల్లో మొట్టమొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఆయి ఊరులకు సవర్ణాచులు పరమగునప్పుడు దాని దీర్ఘం ఏకాదేశం అగును. సవర్ణము అనగా సమానమైన వర్ణము అని అర్థం. అంటే ఆ అనే అచ్చుకి ఆ అనే హ్రస్వాచ్చు కానీ ఆ అనే దీర్ఘాచ్చు కానీ పరమైతే ఆ అనే వస్తుంది. కాబట్టి వీటిని సవర్ణములు అంటారు. ఒక్కొక్క అక్షరంనకు ఒక్కొక్క కుటుంబము ఉందన్నమాట. ఆ అక్షరంలో ఎన్ని మార్పులు ఎట్లా చెందుతాయి అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. అక్షరంలో హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని మూడు విధములు. ఒక మాత్రా కాలంలో అంటే ఒక క్షణకాలంలో పలకబడే అక్షరాలు కానీ అచ్చులు కానీ వాటిని హ్రస్వములు అంటారు. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరములు కానీ అచ్చులు కానీ వాటిని దీర్ఘములు అంటారు. మూడు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు అచ్చులు కానీ ప్లుతములు అంటారు. ఒక్కొక్క అక్షరము మూడు విధాలుగా ఉచ్చరించబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక్కొక్క అంటే ఆ ఆ ఆ అనేటటువంటిది ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడింది. దీన్ని హ్రస్వం అంటారు. ఆ ఇది దీర్ఘం, రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడింది. ఆ మూడు మాత్రల కాలంలో ఉచ్చరించబడింది. దీన్ని ప్లుతము అంటారు. ఈ ఆ అనే కుటుంబానికి చెందినటువంటివే మూడు రకాల అక్షరాలు ఉన్నాయి. ఒకటి హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. కాబట్టి హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని ఈ మూడు రకాలైనటువంటి అక్షరాలు ఒక కుటుంబానికి చెందినవన్నమాట. ఒక్కొక్క అక్షరము మూడు విధాలుగా ఉచ్చరించబడుతుంది. కాబట్టి మీకు ఇది అర్థమవుతే ముందు ముందు సందులు చాలా సులభంగా అర్థమవుతాయి. అయితే సవర్ణ దీర్ఘ సంధి సూత్రం మళ్ళొకసారి చెప్పుకుందాము. ఆయి ఊరులకు సవర్ణాచులు పరమైతే వాని దీర్ఘము ఏకాదేశం అగును. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రతి పదం మీకు అర్థమైతే సూత్రం సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏకాదేశము అని ఒక పారిభాషిక పదము వచ్చింది. ఏకాదేశము అంటే ఏందో మీకు ముందు వివరించిన తర్వాత మిగతా ఈ సూత్రంలో ఉన్నటువంటి మిగతా పదాలన్నీ వివరిస్తాను. ముందు ఏకాదేశం అంటే ఏందో చూద్దాం. ఏకాదేశం అంటే సంధిలోని పూర్వ పర పదములు ఉంటాయి. ఆ పూర్వ పర పదముల నడుమ గల రెండు వర్ణములను తొలగించి ఆ రెండింటి స్థానంన ఒకే వర్ణము వచ్చి చేరిన దానిని ఏకాదేశం అంటారు. అంటే పూర్వపదము పరపదముల రెండిటి మధ్యలో పూర్వాచ్చు తర్వాత పర అచ్చు ఉంటుంది కదా. పూర్వపదము చివరి అచ్చు అది పూర్వాచ్చు, పరపదము మొదటి అచ్చు అది పర అచ్చు. ఈ పూర్వస్వరము పరస్వరం పూర్వాచ్చు పర అచ్చు ఈ రెండు వర్ణములు తొలగిపోయి ఆ రెండింటి మధ్యలకి
ఇంకొక అచ్చు కానీ ఇంకొక వర్ణం కానీ వచ్చి చేరితే దానిని ఏకాదేశం అంటారు. మీకు సంస్కృత సందుల్లో చాలా సందుల్లో కూడా ఏకాదేశము వస్తుంది. ఆదేశం వేరు, ఏకాదేశం వేరు. ఆదేశం అంటేనేమో ఒక వర్ణం పోయి దానికి బదులుగా ఇంకొక వర్ణం వచ్చి చేరుతుంది. కానీ ఏకాదేశం అంటే మాత్రం రెండు వర్ణములు అంటే పూర్వవర్ణము పరవర్ణం అంటే పూర్వస్వరము పరస్వరము రెండు పోయి దానికి బదులుగా ఇంకొక వర్ణము వచ్చి చేరితే దాన్ని ఏకాదేశము అంటారు. తర్వాత ఏకాదేశం గురించి చెప్పిన కదా, ఆ ఈ ఊ రూలు ఇవేంటివి? హ్రస్వాచ్చులు. ఆ అనే అచ్చుకి ఆ అనే అచ్చు వచ్చి చేరుతుంది, లేదంటే ఆ అనే అచ్చు చేరుతుంది. ఈ అనే అచ్చుకి ఈ అనే అచ్చులు వచ్చి పరం అవుతాయి. ఊ అనే అచ్చుకి ఊ అనే అచ్చు కానీ ఊ అనే అచ్చు కానీ పరం అవుతుంది. రు అనే అచ్చుకి రు అనే అచ్చు కానీ రూ అనే అచ్చు కానీ పరం అవుతుంది. ఏ అచ్చులు పరమైతే వాటిని సవర్ణాచ్చులు అంటారు. సవర్ణాచ్చులు అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సవర్ణాచ్చులు అంటే ఏ అచ్చుకి ఆ అచ్చే వస్తుంది. ఆ అనే అచ్చుకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ, రూకు రు, ఈ అచ్చులు ఈ విధంగా వచ్చి చేరుతాయి అంటే పరమవుతాయి. వీటిని సవర్ణాచ్చులు అంటారు. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. రామ ప్లస్ ఆజ్ఞ, రామాజ్ఞ. అయితే గమనించండి, ఇక్కడ రామ అనేది ఉంది. రామ అన్నప్పుడు ఈ మా అనేది ఉంది చూడండి. ఈ మా అనే దాంట్లో ఆ అనే అచ్చు ఉంది, హ్రస్వాచ్చు ఉంది. ఆ అనే అచ్చుకి ఆ అనేటటువంటి అచ్చే వచ్చి చేరుతుంది. దీంట్లో పూర్వస్వరం ఆనే ఉంది, పరస్వరం కూడా ఆనే ఉంది. పూర్వ పరస్వరాలు రెండు ఆనే ఉన్నాయి. తర్వాత ఏకాదేశంగా వచ్చినటువంటి అచ్చు కూడా మాలో ఆ అనే అచ్చు ఉంది. కాబట్టి పూర్వస్వరము ఆనే ఉంది, పరస్వరము ఆనే ఉంది. ఆ రెండింటికి బదులుగా ఏమొచ్చింది? పరస్వరము. పూర్వస్వరం పోయింది, పరస్వరం పోయింది. దానికి బదులుగా వేరే అచ్చు ఏకాదేశంగా వచ్చింది. కాబట్టి రామాజ్ఞ అయింది. రామ ప్లస్ ఆజ్ఞ రామాజ్ఞ. తర్వాత చూడండి, కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర అయింది. వీలో ఏ అచ్చు ఉంది? ఈ అనే అచ్చు ఉంది. దానికి ఏ అచ్చు పరమవుతుంది? ఈ అనే అచ్చు పరమైంది. అంటే పూర్వస్వరము ఈయనే ఉంది, పరస్వరం కూడా ఈయనే ఉంది. దానికి ఏకాదేశంగా ఏమొచ్చింది? వి వచ్చింది. కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర అయిందనమాట. కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర. అంటే పూర్వస్వరము ఈయనే ఉంది, పరస్వరం ఈయనే ఉంది. దానికి ఏకాదేశంగా వచ్చినటువంటి అచ్చు కూడా ఈయనే ఉంది. కాబట్టి కవీంద్ర అయిందనమాట. తర్వాత చూడండి, ఋషి. షీలో ఏ అచ్చు ఉంది? పూర్వస్వరము ఈ అనే అచ్చు ఉంది. దానికి ఏ అచ్చు పరమవుతుంది? ఈ అనే అచ్చు పరమవుతుంది. దానికి ఏకాదేశంగా ఏమొస్తుంది? షీ. అంటే ఋషీశ్వర అన్నప్పుడు ఇందులో ఈ అనే అచ్చే వచ్చింది. పూర్వస్వరము ఈయనే ఉంది, పరస్వరము ఈయనే ఉంది. ఏకాదేశంగా వచ్చినటువంటి అచ్చు కూడా ఈయనే ఉంది. కాబట్టి ఋషి ప్లస్ ఈశ్వర, ఋషీశ్వర. సవర్ణాలు వచ్చినాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అని మీకు సూత్రంలో చెప్పాను. తర్వాత గురు ప్లస్ ఉపదేశము, గురూపదేశము. గురు అన్నప్పుడు రూలో ఏ అచ్చు ఉంది? ఊ అనే అచ్చు ఉంది, పూర్వస్వరం అది. పరస్వరం ఏముంది? ఊ అనే అచ్చే ఉంది. పూర్వస్వరం ఊనే ఉంది, పరస్వరం కూడా ఊనే ఉంది. ఏకాదేశంగా వచ్చిన పదము రూ అంటే ఊ అనే దీర్ఘాచ్చు వచ్చిందనమాట. ఇక్కడ ఏకాదేశంగా ఊ అనే అచ్చుంది వచ్చింది. గురు ప్లస్ ఉపదేశము, గురూపదేశము అవుతుందన్నమాట. తర్వాత పితృ ప్లస్ రుణము, పితృణము. త్రూలో ఏ అచ్చుంది? రు అనే అచ్చుంది. త్రూలో ఏ అచ్చుంది? రు అనే అచ్చు ఉంది. ఏ అచ్చు పరమవుతుంది? రు అనే అచ్చే పరమవుతుంది.
అంటే పూర్వస్వరము రూనే ఉంది, పరస్వరము కూడా రూనే ఉంది. ఏకాదేశంగా వచ్చిన పదం ఏంటి? రూ. పూర్వస్వరము రూనే ఉండి పరస్వరము రూనే ఉండి ఏకాదేశంగా వచ్చినటువంటి పదం కూడా అక్షరం కూడా రూ ఉంటే ఇవన్నీ సవర్ణములు కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణ అవుతుందన్నమాట. అర్థమైంది కదా అందరికీ? రామ ప్లస్ ఆజ్ఞ రామాజ్ఞ, కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర, ఋషి ప్లస్ ఈశ్వర ఋషీశ్వర, గురు ప్లస్ ఉపదేశము గురూపదేశము, తర్వాత పితృ ప్లస్ రుణము పితృణము. ఇదన్నమాట. దేని ఉదాహరణలు ఇవన్నీ? సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు. తర్వాత గుణసంధి. సంస్కృత సంధుల్లో గుణసంధి కూడా ఒక సంధి అన్నమాట. గుణసంధి సూత్రం ఏంటంటే అకారమునకు ఈ ఊరులు పరమైనచో క్రమముగా ఏవోఆర్లు ఏకాదేశం అగును. ఏవోఆర్లు అను వర్ణంలు ఏంటివి? గుణములు అంటారు. వీని వలన ఏర్పడిన సంధే గుణసంధి అంటారు. ఏఓఆర్లు గుణములు. ఈ ఏఓఆర్ల వలన ఏర్పడినటువంటి సంధి గుణసంధి అంటారు. అయితే ఆ అనే అచ్చు పూర్వస్వరంగా ఉండి ఈ అనే అచ్చు పరస్వరంగా ఉంటే చూడండి, ఇక్కడ ఆ అనేది ఏంటిది? పూర్వస్వరం. ఈ అనేది పరస్వరం. ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఆ ఈ ఏ. ఆ అనేది పూర్వస్వరము, ఈ అనేది పరస్వరము, ఏకాదేశంగా వచ్చింది ఏ. తర్వాత చూడండి, ఆ ఊ ఓ. ఆ అనేది పూర్వస్వరంగా ఉంటుంది, ఊ అనేది పరస్వరంగా ఉంటుంది, ఓ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఆ ప్లస్ ఊ ఉన్నప్పుడు ఓ అనేది ఏకాదేశంగా వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ పూర్వస్వరం ఆ ఉండి పరస్వరము రూ ఉంది. ఏముంది? రూ ఉంది. పరస్వరం రూ ఉంది. ఏకాదేశంగా ఆర్ అనేది వచ్చిందనమాట. ఆర్ కాదు, అర్. పూర్వస్వరము ఆ, పరస్వరము రూ, ఏకాదేశంగా వచ్చినటువంటిది అర్. ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ అర్ అనేది వస్తుంది. మీకు ఇది ఉదాహరణలో చెప్తే మంచిగా అర్థమవుతుంది. చూడండి, ఈ ఏఓఆర్లు ఏమంటారు? వీటిని గుణములు అంటారు. ఇక్కడ గమనించండి, మీరు గుణసంధికి ఉదాహరణలు గమనిస్తే మీకు గుణసంధి సూత్రం సులభంగా అర్థమవుతుంది. సుర ప్లస్ ఇంద్ర సురేంద్ర అయింది. ఏమైంది? సుర ప్లస్ ఇంద్ర సురేంద్ర అయింది. సుర అనేటటువంటి పదంలో రా అనేటటువంటి చివరి అక్షరం ఉంది చూడండి. దీంట్లో ఏముంది? ఆ అనే అచ్చుంది. ఇంద్ర అనే పదంలో ఈ అనేటటువంటిది పరస్వరం. ఈ అనేది ఏంటిది? పరస్వరం. రాలో ఉన్నటువంటి ఆ, ఈ అనేటటువంటి ఈ అంటే పూర్వస్వరం ఆ, పరస్వరము ఈ. ఈ రెండు పోయి దానికి బదులుగా ఏమొచ్చింది? రే. సురేంద్ర అన్నప్పుడు రేలో ఏ అచ్చు ఉంది? ఏ అనే అచ్చు ఉంది. ఇక్కడ ఏమైంది చూడండి, గమనించిరా? ఆ అనేటటువంటిది పూర్వస్వరము, ఈ అనేది పరస్వరము, దానికి ఆదేశంగా వచ్చినటువంటిది ఏ. సుర ప్లస్ ఇంద్ర సురేంద్ర అయిందనమాట. సుర ప్లస్ ఇంద్ర సురేంద్ర. తర్వాత చూడండి, రమా ప్లస్ ఈషా రమేష అయింది. రమా, మాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. ఏ అచ్చు పరమవుతుంది? ఈ అనే అచ్చు పరమవుతుంది. పూర్వస్వరము ఆ, పరస్వరము ఈ. దానికి బదులుగా, రెండింటి బదులుగా వచ్చినటువంటి అక్షరం ఏంటి? ఏ. మేలో ఏ అచ్చుంది? ఏ అనే అచ్చుంది. రమేష అంటే ఆ ప్లస్ ఈ కలిస్తే ఏమొచ్చింది? ఏకాదేశంగా ఏ వచ్చిందనమాట. అంటే రమా ప్లస్ ఈష రమేష అయింది. రమా ప్లస్ ఈష ఏమైంది? రమేష అయిందనమాట.
తర్వాత చూడండి, గంగా ప్లస్ ఉదకము, గంగా ప్లస్ ఉదకము గంగోదకము అయింది. గంగా అన్నప్పుడు గాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. ఉదకము ఊ అనేటటువంటిది ఏంటిది? పరస్వరం. ఆ అనేది పూర్వస్వరము, ఊ అనేది పూర్వస్వరం పరస్వరం వచ్చినటువంటిది ఏంటిది? గో అంటే ఓ అనేటటువంటిది వచ్చింది. గంగోదకము అనే దాంట్లో ఏంటిది? ఇది ఓ అనేది వచ్చింది. గంగా ప్లస్ ఉదకము అంటే ఆ పూర్వస్వరము, ఊ పరస్వరము, ఓ అనేటటువంటిది ఏకాదేశంగా వచ్చింది. ఆ ఊ అనేవి రెండు పోయి దానికి బదులుగా ఇంకొకటి ఓ అనేది ఏకాదేశంగా వచ్చింది. కాబట్టి గంగా ప్లస్ ఉదకము గంగోదకము. ఇవన్నీ సంస్కృత పదాలు, మీరు గమనించిరా? గంగా, ఉదకము ఇవన్నీ సంస్కృత పదాలు. ఈ రెండు సంస్కృత పదాల మధ్యలో సంధి జరిగితే సంస్కృత సంధులు అంటారు అని మీకు ముందే చెప్పాను కదా. తర్వాత చూడండి, మహా ప్లస్ ఋషి మహర్షి, మహా ప్లస్ ఋషి మహర్షి అయింది. చూడండి, మహా అన్నప్పుడు ఏంటి? హాలో ఆ అనే అచ్చుంది. రు అనేది పరస్వరం. హా అనేది హాలో ఉన్నటువంటి ఆ అనేదేమో పూర్వస్వరము, రు అనేది పరస్వరం. ఆ రెండిటి బదులుగా ఏకాదేశంగా ఏమొచ్చింది? హా వచ్చింది, అర్ర వచ్చింది, హర్ర వచ్చింది. ఆ ప్లస్ రు రెండిటికి బదులుగా ఏకాదేశంగా అర్ర అనేది వచ్చింది. మహా ప్లస్ ఋషి మహర్షి అయిందనమాట. ఇప్పుడు అర్థమైందిగా. సురా ప్లస్ ఇంద్ర సురేంద్ర, రమా ప్లస్ ఈశ రమేశ, రాజా ప్లస్ ఉత్తమ రాజోత్తమ, గంగా ప్లస్ ఉదకము గంగోదకము, దేవ ప్లస్ ఋషి దేవర్షి, మహా ప్లస్ ఋషి మహర్షి. ఈ విధంగా ఇవన్నీ గుణసంధికి ఉదాహరణలు. ఇక్కడ ఏ వచ్చింది, ఓ వచ్చింది, అర్ర వచ్చింది. వీటిని గుణములు అని చెప్పాను కదా మీకు. గుణములు ఏంటి? ఏ ఓ అర్, ఏ ఓ ఆర్ ఇవన్నీ ఈ మూడు కూడా గుణములు. అవి ఏకాదేశంగా వచ్చినటువంటివి. అర్థమైంది కదా. ఇప్పుడు వృద్ధి సంధి గురించి వివరిస్తాను చూడండి. ఐ ఔ అర్ అనే వర్ణములు వృద్ధులు. వీటి వలన ఏర్పడిన సంధి వృద్ధి సంధి. ఐ ఔ అర్లు అనేటివి వృద్ధులు అన్నమాట. అకారంనకు ఏలు పరమగునప్పుడు ఐకారము, ఓవులు పరమగునప్పుడు ఔకారము వచ్చును. రుకారము పరమైన అర్ ఏకాదేశముగా అగును. అయితే మీకు ఇక్కడ వివరిస్తాను చూడండి. ఇక్కడ ఆ ప్లస్ ఐ ఏమైంది? ఐ అయింది. ఆ ప్లస్ ఏ ఐ అయింది. అంటే అకారంనకు ఏ పరమైనా కానీ ఐ పరమైనా కానీ వచ్చేది ఏంటిది? ఐ అన్నమాట. తర్వాత ఆ అనేటటువంటిది పూర్వస్వరంగా ఉంటుంది, ఓ అనేది పరస్వరంగా ఉంటుంది, ఏకాదేశంగా అవ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఆ అనేది పూర్వస్వరంగా ఉంటుంది, అవ్ అనేది పరస్వరంగా ఉంటుంది, ఏకాదేశంగా వచ్చేది మాత్రం అవ్ వస్తుంది. తర్వాత ఆ ప్లస్ రు అర్ అయిందనమాట. ఈ ఐ ఔ అర్ వీటిని వృద్ధులు అంటారు. ఇప్పుడు మనము వృద్ధి సంధికి ఉదాహరణలు చూద్దాం. లోక ప్లస్ ఏక లోకైక, సకల ప్లస్ ఐశ్వర్య సకలైశ్వర్య, పాప ప్లస్ ఓగ పాపౌగ, రమ ప్లస్ ఔదార్య రమౌదార్య. చూడండి, లోక అన్నప్పుడు కాలో ఏ అచ్చుంది? కాలో చూడండి ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. దానికి ఏ అచ్చు పరమవుతుంది? ఏ అనే అచ్చు పరమవుతుంది.
ఆదేశంగా ఏమొస్తుంది? కై వస్తుంది. కైలో ఏ అచ్చు ఉంది? ఐ అనే అచ్చు ఉందన్నమాట. అంటే ఆ అనే అచ్చు పూర్వస్వరము, ఏ అనేది పరస్వరము, ఆ రెండింటి బదులుగా ఏకాదేశంగా ఐ అనేది వచ్చింది. కాబట్టి లోక ప్లస్ ఏక లోకైక అయింది. ఆ ప్లస్ ఏ ఈ రెండిటి బదులుగా ఐ వచ్చింది. తర్వాత ఇది చూడండి, సకల అన్నప్పుడు లాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. ఏ అచ్చు పరమవుతుంది? ఐ అనే అచ్చు పరమవుతుంది. పరమైనప్పుడు ఏకాదేశంగా ఏమొస్తుంది? లైలో ఐ అనే అచ్చుందనమాట. ఆ అనే అచ్చు పూర్వస్వరము, ఐ అనే అచ్చు పరస్వరము, ఏకాదేశంగా వచ్చినది కూడా ఐ అన్నమాట. సకల ప్లస్ ఐశ్వర్య, సకలైశ్వర్య. తర్వాత ఇది వా అనేది తప్పుగా పడింది, అది పా అని తీసుకోండి. పాప ప్లస్ ఓగా, పాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. ఏ అచ్చు పరమవుతుంది? దానికి ఓ అనేటటువంటి అచ్చు పరమవుతుంది. పూర్వస్వరము ఆ, పరస్వరము ఓ. ఆ రెండింటి బదులుగా ఏకాదేశంగా ఏమొస్తుంది? పౌలో ఉందన్నమాట. పౌగా, పౌలో ఏ అచ్చుంది? అనే అచ్చుంది. పాప ప్లస్ ఓగా, పాపౌగా అనేది వస్తుందన్నమాట. తర్వాత చూడండి, రమా, మాలో ఏ అచ్చుంది? ఆ అనే అచ్చుంది. ఔదార్య అనే అప్పుడు ఔలో ఏ అచ్చుంది? ఔదార్యలో ఏ అచ్చుంది? అనే అచ్చుంది. మా అనేది పూర్వస్వరము, అనేది పరస్వరము. ఆ అనే అచ్చుకి అనే అచ్చు పరమైతే ఏమొస్తుంది? మళ్ళీ ఔవే వస్తుంది అండ్ ఏకాదేశంగా వస్తుంది. అంటే పూర్వస్వరము ఆ, పరస్వరము ఈ రెండిటి బదులుగా ఏకాదేశంగా వస్తుంది. రమా ప్లస్ ఔదార్య, రమౌదార్య అనేది మీకు ఇక్కడ వృద్ధి సంధిలో ఉదాహరణలు చాలా చక్కగా అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యనాదేశ సంధి గురించి వివరిస్తాను. ముందు యనాదేశ సంధి గురించి వివరించే ముందు అది ఎట్లా ఏర్పడుతుంది అనేది మీకు చెప్తాను. ఈ ఊ రూలు అను వర్ణములు ఇక్కులు అంటారు. యా వా రాలు అనున్న వర్ణములు ఎన్నులు అంటారు. ఇక్కుల స్థానంన ఎన్నులు ఆదేశమగుటచే ఇది యనాదేశ సంధి అవుతుంది. యనాదేశ సంధి ఏర్పడుతుంది. ఇక్కుల స్థానంలో, ఇక్కులు అంటే ఊరని చెప్పాను కదా, ఇక్కుల స్థానంలో ఎన్నులు ఆదేశంగా వస్తే అది యనాదేశ సంధిగా ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు యనాదేశ సంధి సూత్రం గురించి వివరిస్తాను. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబవునప్పుడు వరుసగా యావారాలు ఆదేశమవుతాయి. యనాదేశ సంధికి ఉదాహరణలు గమనించండి. అతి ప్లస్ అంతము, అత్యంతము అయింది. అతిలో తి అనే అక్షరం ఉంది చూడండి. ఆ తి అనే అక్షరంలో ఏ అచ్చుంది? ఈ అనే అచ్చుంది. అంతము అన్నప్పుడు పరస్వరం ఏంటి ఇక్కడ? ఆ. ఈ అనేది పూర్వస్వరము, ఆ అనేది పరస్వరము. ఈ రెండిటికి బదులుగా ఏమొస్తుంది ఇక్కడ? యా అనేది వస్తుంది. యా అనేది ఆదేశంగా వచ్చి అత్యంతము అయింది. మీరు గమనించండి, ఇక్కడ నేను చూపిస్తాను మంచిగా. తి అనేటటువంటిది అక్షరంలో ఏముంది? ఈ అనే అచ్చుంది. దానికి ఏ అచ్చు పరమవుతుంది? ఆ అనే అచ్చు పరమవుతుంది. అంటే పూర్వస్వరం ఈ, పరస్వరము ఆ. అవి ఆ పూర్వస్వరం పోతుంది, పరస్వరం మాత్రం అట్లే ఉంటుంది. ఆ రెండిటికి బదులుగా ఏమొస్తుంది? యా వస్తుంది. యకారము ఆదేశంగా వస్తుంది. మీకు ఎన్నులు అని చెప్పాను చూడండి, యావారాలు. ఆ యావారాలలోని యా అనేటటువంటి దాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ తీసుకొని ఏమవుతుంది? అక్కడ యా అనేది వచ్చి ఆ ప్లస్ అత్ ప్లస్ ఈ ప్లస్ అంతము. అత్ అంటే అత్తులో ఇక్కడ పైన ఉంది చూడండి, అందులో ఈ అనేటటువంటిది ఇక్కడ విడదీశాను.
విడదీసి ఇది పూర్వస్వరము, ఇది పరస్వరం. పూర్వస్వరము ఇక్కడ పూర్వస్వరము ప్లస్ ఈ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు యా అవుతుంది. ఈ ప్లస్ ఆ యా ఎట్లా అవుతుంది అంటే నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఇక్కడ యా పెట్టుకోలేదు, సూత్రానుసారంగానే పెట్టుకున్నా. సూత్రంలో ఏం చెప్పాడు మనకు కవి, యా అనేటటువంటిది ఆదేశంగా వస్తుంది, ఎన్నులలోని యా అనేది ఆదేశంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ పూర్వస్వరం ఈ, పరస్వరము ఆ, వాటికి యా అనేది వస్తుంది. ఈ యా అనేటటువంటి అక్షరము యా ఒత్తుగా మారుతుంది. చూడండి ఇక్కడ యా ఒత్తు, ఇదేంటిది యా ఒత్తు, యా ఒత్తుగా వచ్చింది. అతి ప్లస్ అంతము అతంతము అవుతుంది, కానీ అత్యంతము అవుతుంది. అతంతము అనేటటువంటిది వ్యాకరణం ప్రకారం తప్పు. మరి యణాదేశ సంధి సూత్రం ప్రకారము అత్యంతము అయింది, యా ఒత్తు వచ్చి చేరింది. యా ఒత్తు నా ఇష్టానుసారంగా పెట్టుకోలేదు. ఈ యా అనే అక్షరం ఉంది చూడండి, ఆ యా అనేటటువంటి పొల్లు యా ఒత్తుగా మారుతుంది, ఇక్కడ అత్యంతము అయింది. అర్థమైంది కదా. తర్వాత మధు ప్లస్ అరి, మధ్వరి అయింది. దూలో ఏ అచ్చుంది, ఊ అనే అచ్చుంది. ఇక్కడ చూడండి, దూలో ఊ అనే అచ్చుంది, ఇది పూర్వస్వరం. పరస్వరం ఏంటి ఆ, అరిలోని ఆ అనేది పరస్వరం, ఊ అనేది పూర్వస్వరము, ఆ అనేది పరస్వరం. ఊ ప్లస్ ఆ వా అయిందనమాట. అంటే ఊ పోతుంది, వా అనేది వచ్చి చేరుతుంది, ఆ అనేది పరస్వరంగా ఉంటుంది. అయితే ఈ వా అనే అక్షరము వా ఒత్తుగా మారుతుంది, మధ్వరి అయింది. చూడండి గమనించండి, వా అనే అక్షరము వా ఒత్తుగా మారుతుంది. ఈ వా ఎక్కడ పోయిందని అనుకోకండి, వా అనే అక్షరము వా ఒత్తుగా మారి మధ్వరి అయింది. అయితే మరి వా ఒత్తు నేను నా ఇష్టంగా పెట్టుకోలేదు, సూత్రంలోనే యణాదేశ సంధి సూత్రంలోనే చెప్పబడింది అనమాట. ఈ వా అనేది ఏంటిది, ఎన్నుల్లో రెండవది అనమాట. యావారాలు ఎన్నులు అంటాం కదా, ఆ వాని తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇక్కడ వా ఒత్తుగా చేసుకొని మధ్వరి అనేగా మారింది. ఈ మధు ప్లస్ అరి మధ్వరి అయిందనమాట. అర్థమైంది కదా. తర్వాత పితృ ప్లస్ ఆదరము, పిత్రాదరము అవుతుంది. చూడండి ఇక్కడ పితృ అన్నప్పుడు త్రులో ఏ అచ్చుంది, రు అనే అచ్చుంది. ఆదరము అన్నప్పుడు పరస్వరం ఏముంది, ఆ ఉంది. పూర్వస్వరము రు, పరస్వరము ఆ. ఏకదేశంగా వచ్చినటువంటిది ఏంటిది, ఆదేశంగా ర్ అనేది వచ్చిందనమాట. అంటే రు అనేది పూర్వస్వరము, ఆ అనేది పరస్వరము, ఏకదేశంగా వచ్చి రా అనేది ఏకదేశంగా వచ్చి పిత్రాదరము, త్రాలో ఉన్నటువంటి ఈ రా ఉంది చూడండి, ఇది రా ఒత్తుగా మారింది. అన్నీ అట్లే మారుతున్నాయి. అత్యంతం అన్నప్పుడు ఇక్కడ యా ఒత్తుగా మారింది, మధ్వరి అన్నప్పుడు వా ఒత్తుగా మారింది, త్రా అన్నప్పుడు రా ఒత్తుగా మారింది అనమాట. రు ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ర్ వస్తుంది అనమాట. పితృ ప్లస్ ఆదరము పిత్రాదరము అవుతుందన్నమాట. అదేవిధంగా ల ప్లస్ ఆకృతి లాకృతి అవుతుంది. అర్థమైంది కదా. లా ప్లస్ ఆకృతి లాకృతి. అంటే లా అనేటటువంటిది చూడండి, లా ప్లస్ ఆ, ఇక్కడ లా ఉంది చూడండి, ఈ లా అనేటటువంటిది లాకు దీర్ఘంగా మారి లాకృతి అండి. యావారాలలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఎన్నులు అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మీకు అనునాసిక సంధి గురించి చెప్తాను, వినండి. నాసికము అంటే ముక్కు, ముక్కుతో పలుకు వర్ణములగుటచే వీనికి అనునాసికములని పేరు వచ్చింది. ముక్కుతో ఏ అక్షరం పలకము, కాకపోతే ముక్కు సహాయంతో పలుకుతాం. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను అనునాసికములు అంటారు. అయితే ఇవి వర్గ ప్రథమాక్షరములైనటువంటి కచట తపలు అనునాసికములు పరంబగునప్పుడు ఆయా వర్గ అనునాసికములు ఆదేశమగును. కచట తపలకు అనునాసికములు పరంబైనప్పుడు ఏమవుతాయి, ఆ వర్గంలోని అనునాసిక అక్షరములు ఆదేశంగా వస్తాయి.
వర్గమందలి తొలి అక్షరములైనటువంటి కచట తపలు నామాలు పరంబగునప్పుడు ఆయా వర్గంలో తుది వర్ణములు ఆదేశముగా వస్తాయి. మీకు మళ్ళీ చక్కగా వివరిస్తాను. ప్రథమాక్షరాలు అంటే ఏంది, ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాల గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. వర్గ తృతీయాక్షరాలు ఏంటివి? గ, జ, డ, ద, బ. వర్గ చతుర్థాక్షరాలు మహాప్రాణాలైనటువంటి ఘ, ఝ, డ, ధ, భ. ఇవేంటివి? వర్గ చతుర్థాక్షరాలు. వర్గ పంచమాక్షరాలు జ్ఞ, ని, నా, న, మ. వీటిని వర్గ పంచమాక్షరాలు అంటారు. ఈ వర్గ పంచమాక్షరాలని మనము ఇంకేమంటాము? ఈ వర్గ పంచమాక్షరాలను అనునాసికములు అని కూడా అంటాము. మనకు వర్గ తృతీయాక్షరాలతో పని లేదు, వర్గ చతుర్థాక్షరాలతో కూడా పని లేదు. వర్గ ప్రథమాక్షరాలు ఏంటివి అని చెప్పాను మీకు ఇంతకుముందు సూత్రంలో. క, చ, ట, త, ప. అవి వర్గ ప్రథమాక్షరాలు. వర్గ ద్వితీయాక్షరాలు ఖ, ఛ, ఠ, థ, ఫ. అవి అంటే మహాప్రాణాలు అన్నమాట. మీకు ఇప్పుడు వర్గ పంచమాక్షరాలు మాత్రమే ముఖ్యం అన్నమాట. ఇవి అనునాసిక అక్షరాలని కూడా అంటారు. వీటిని వర్గ పంచమాక్షరాలను ఏమంటారు? అనునాసిక అక్షరాలు అంటారు. ఈ అనునాసిక అక్షరాలు మనకు ఈ సూత్రంలో ఏ విధంగా వస్తాయి అనేది గమనించుదాం. చూడండి, ఇక్కడ వాక్ ప్లస్ నైపుణ్యము, వాంగ్ నైపుణ్యము అయింది. వాక్ క అనేటటువంటిది ఉంది చూడండి, ఇదేంటిది? కచట తపల్లోని క అన్నమాట. దానికి ఏం పరమవుతుంది? నై అనేటటువంటిది పరమవుతుంది. అంటే ఆయా వర్గంలోని ఆ యొక్క వర్గ పంచమాక్షరమైనటువంటి నా అనేటటువంటిది క, ఖ, గ, గ, ఞ అనేది వస్తుంది కదా. కాబట్టి నై అనేటటువంటిది అది పరమవుతుంది. పరమైనప్పుడు ఏమవుతుంది? వచ్చేటటువంటిది ఏంటిది? వాంగ్ నైపుణ్యము. వాంగ్ నా అనేటటువంటిది నా ఒత్తుగా అదేంటిది? జ్ఞ. ఈ జ్ఞ అనేటటువంటిది ఉంది చూడండి, అది అనునాసిక అక్షరం. మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి, వర్గ పంచమాక్షరాల్లో ఏం చెప్పాను? జ్ఞ, నా, 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 మ. అందులో జ్ఞ అనేటటువంటిది ఏంటిది? వర్గ పంచమాక్షరం. చూడండి, ఇదేంటిది? వర్గ పంచమాక్షరమైనటువంటి జ్ఞ అంటారు. కొంతమంది జ్ఞ అంటారు, కొంతమంది జ్ఞా అంటారు. ఈ వర్గ పంచమాక్షరం అంటే ఈ కచట తపలకు నై అనే అక్షరం పరంబైనప్పుడు ఏమొస్తుంది? ఏకాదేశంగా జ్ఞా అనేటటువంటిది వచ్చిందనమాట. వచ్చి వాంగ్ నైపుణ్యము అయిందనమాట. తర్వాత చూడండి, వాక్ ప్లస్ మహిమ, వాంగ్ మహిమ అయింది. వాక్ క అనేటటువంటిది ఏంటిది? కచట తపల్లోని క. దానికి ఏ అక్షరం పరమైంది? మా అనే అక్షరం పరమైంది. ఈ రెండిటి బదులుగా ఏంటిది ఆదేశంగా వచ్చింది? జ్ఞా. జ్ఞా వాంగ్ మహిమ అయింది. అంటే క, ఖ, గ, గ, జ్ఞ. జ్ఞ అనేటటువంటిది ఆయా వర్గంలోని పంచమాక్షరం అన్నమాట. ఏ వర్గంలోనిది? కచట ఖ అనే అక్షరంలోని వర్గ. మీకు వర్గాక్షరాలు మీరు చిన్నప్పుడే నేర్చుకొని ఉంటారు. ఏంటిది? ఖ, ఖ అని దానికి ఏంటిది? చివరి అక్షరమైనటువంటి అనునాక్షర పంచమాక్షరము జ్ఞ అనేటటువంటిది మీరు తెలుసుకునే ఉంటారు. తర్వాత చూడండి, రాట్ ప్లస్ నిలయము. రాట్ ఈ టా అనేటటువంటిది ఏంటిది? కచట తపల్లోని టా. కచట తపలు పరిశములు, గజట తపలు సరళములని మనం ఇంతకుముందే తెలుగు సందుల్లో చెప్పుకున్నాం. అయితే ఈ టా అనేటటువంటి అక్షరం ఏంటిది? కచట తపల్లోని టా.
దానికి ఏ అక్షరం పరమవుతుంది? నీ అనే అక్షరం పరమవుతుంది. ఈ రెండిటి బదులుగా ఏకాదేశంగా ఏమొస్తుంది? అనాతో కూడుకున్నటువంటి రాణ్ నిలయము అవుతుంది. ఏమొస్తుంది? రాణ్ నిలయము. ఈ నీ అనేది ఆ వర్గంలోని పంచమాక్షరము. తర్వాత చూడండి, రాట్ ప్లస్ మందిరము, రాన్ మందిరము అయింది. ఈ టా అనేది ఏంటిది? కచట తపల్లోని టా అన్నమాట. దానికి ఏ అక్షరం పరమవుతుంది? మా అనే అక్షరం పరమవుతుంది. ఈ రెండు అక్షరాల బదులుగా ఏ అక్షరం ఆదేశంగా వస్తుంది? మా అంటే అణా అనే అక్షరము ఆదేశంగా వచ్చిందనమాట. తర్వాత జగత్ ప్లస్ నాదా, త అనేటటువంటిది ఏంటిది? కచట తపల్లోని త. దానికి ఏ అక్షరం పరమవుతుంది? నా అనే అక్షరం పరమవుతుంది. ఆ వర్గంలోని పంచమాక్షరం ఏంటి? నా. కాబట్టి ఇక్కడ అనునాసిక అక్షరం ఏంటిది? నా. త్, నా ఈ రెండు అక్షరాలకు బదులుగా ఆదేశంగా వచ్చినటువంటిది నా. జగన్నాథ అన్నప్పుడు నా అనేది అనునాసిక అక్షరం. తర్వాత చూడండి, కకుప్ ప్లస్ నేత, పు అని ఇక్కడ ప్ అనే పొల్లుంది చూడండి, అది కచట తపల్లోని ప. దానికి ఏ అక్షరం పరమవుతుంది? నే అనే అక్షరం పరమవుతుంది. వచ్చేటటువంటి పదం ఏంటి? కకుబ్నేత అవుతుంది. ఈ జ్ఞే ఉంది చూడండి, ఆయా వర్గ పంచమాక్షరంలోని అక్షరం అన్నమాట. నే అనే నా అనేది. కాబట్టి ఇది అనునాసిక అక్షరం. నా అనేది ఏంటిది? అనునాసిక అక్షరం. అంటే ఏ వర్గంలోని అక్షరము ఉంటుందో ఆ వర్గంలోని చివరిది పంచమాక్షరమే వస్తుందన్నమాట. తర్వాత చూడండి, లసత్ ప్లస్ మూర్తి, లసన్ మూర్తి అయింది. లసత్. తా అనేది ఏంటిది? చూసారా, తా అనేది ఆ వర్గంలోని కచట తపల్లోని తా అనే అక్షరం, మొదటి అక్షరం. ఆయా వర్గంలోని మొదటి వర్గంలోని కచట తపలు అని చెప్పాను కదా, ఆ కచట తపల్లోని తా అనేటటువంటి అక్షరము తీసుకున్నాం. దానికి ఏ అక్షరం పరమవుతుంది? మూ అనే అక్షరం పరమవుతుంది. ఈ రెండింటి బదులుగా ఆదేశంగా ఏమొస్తుంది? లసన్ మూర్తి అన్నప్పుడు మూ అనేది ఆ అనునాసిక అక్షరం మా వస్తుందన్నమాట. అనునాసిక అక్షరంలో ఏం చెప్పినా జ్ఞ, ఇణి, అణ, నా, మా. ఆ మా అనేటటువంటిది అనునాసిక అక్షరం. అది అనునాసిక అక్షరంగా మారిపోతుంది. అంటే తా అనేది పోతుంది, మూ అనేది పోయి దానికి బదులుగా ఏది ఆదేశంగా వచ్చింది? మూ అంటే మా అనే అక్షరము అనునాసిక అక్షరం. తర్వాత చూడండి, మృట్ ప్లస్ మయము, మృణ్మయము అయింది. ట్ అనేటటువంటిది ఏంటిది? కచట తప్పల్లోని ట. ఏ అక్షరం పరమవుతుంది? మా అనే అక్షరం పరమవుతుంది. టాకు మా అనే అక్షరం పరం అయినప్పుడు ఆ రెండిటి బదులుగా ఏకాదేశంగా ఏమొస్తుంది? మా. మృణ్మయము అన్నప్పుడు మా అంటే మా అనేటటువంటిది అనునాసిక అక్షరము. ఆ అనునాసిక అక్షరము వచ్చి మృణ్మయము అయింది. ఇది ఆదేశ సంధి అన్నమాట. ఇవన్నీ కూడా ఏం సంధులు? ఆదేశ సంధులు. వాక్ ప్లస్ నైపుణ్యము, వాంగ్ నైపుణ్యము. వాక్ ప్లస్ మహిమ, వాంగ్మహిమ. రాట్ ప్లస్ నిలయము, రాన్ నిలయము. రాట్ ప్లస్ మందిరము, రాన్ మందిరము. జగత్ ప్లస్ నాద, జగన్నాథ. కకుబ్ ప్లస్ నేత, కకుబ్ నేత. లసత్ ప్లస్ మూర్తి, లసన్ మూర్తి. మృట్ ప్లస్ మయము, మృణ్మయము. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు? అనునాసిక సంధికి ఉదాహరణలు. అనునాసికములు అంటే మీకు ఏం చెప్పాను? అనునాసికములు అంటే జ్ఞ, ఇణి, అణ, న, మా. ఇవి అనునాసికములు అంటారు. అనునాసికములు ఆయా వర్గంలోని పంచమాక్షరములు. మీకు చెప్పాను ఇంతకుముందే. ఇవి పంచమాక్షరములు. ఇవేంటివి చూడండి, పంచమాక్షరములు. జ్ఞా, నీ, నా, నా, మా. ఇవి వర్గ పంచమాక్షరములు అంటారు. వీటిని అనునాసిక అక్షరములని కూడా అంటారు. ఈ అనునాసిక అక్షరములే ఏకాదేశంగా మనకు వస్తాయి. కాబట్టి దీన్ని అనునాసిక సంధి అని కూడా అంటారు. చూడండి, మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఈ అనునాసిక అక్షరంలో మనం పలకలేము. ఎందుకు పలకలేము?
ముక్కు అంతా పట్టేసినట్టు అవుతుంది కదా మనకి. ఆ ముక్కు పట్టేసినట్టు అయినప్పుడు ముక్కు సహాయంతో పలికే అక్షరాలు కాబట్టి అనునాసిక అక్షరాలు, ఈ అక్షరాలను మనము పలకలేం. జలుబు చేసినప్పుడు అసలు ఈ అక్షరాలను మనం పలకలేం. మంచిగా స్పష్టంగా పలకాలంటే జలుబు ఏది మన ముక్కు పట్టేయకుండా ఉంటేనే పలకగలుగుతాం. కాబట్టి అనునాసికములు, నాసికము అంటే ముక్కు, ముక్కు సహాయంతో పలికే అక్షరాలు కాబట్టి వీటిని అనునాసిక అక్షరములు అన్నారు. వీటినే వర్గ పంచమాక్షరాలు అని కూడా అంటారు. జ్ఞ, ఇణి, అణ, న, మ ఇవి వర్గ పంచమాక్షరాలు అని కూడా అంటారు. వీటిని అనునాసిక అక్షరములని కూడా అంటారు. ఇది అనునాసిక సంధి అన్నమాట. అర్థమైంది కదా అందరికీ అనునాసిక సంధి. అనునాసిక సంధి సూత్రం మళ్ళీ ఒకసారి చూడండి. వర్ణంలోని తొలి అక్షరములు కచటతపలకు నామాలు పరంబవునప్పుడు ఆయా వర్గముల తుది వర్ణములు ఆదేశమగును. ఆయా వర్గముల తుది వర్ణములు అంటే ఏంటివి? పంచమాక్షరాలు. పంచమాక్షరాలు అంటే ఏంది? ఇన్న, ఇని, అణ, న, మ ఇవి ఏంటివి? ఆయా వర్గంలోని తుది వర్ణములు, ఆయా వర్గంలోని పంచమాక్షరములు. వీటినే అనునాసికములు అంటారు. ఈ కచట తపలు అనేదేమో పూర్వాక్షరాలుగా ఉంటాయి. ఈ నామాలు అనేటటువంటివి చూడండి, ఈ కచట తపలేమో పూర్వాక్షరాలు అంటే పూర్వపదంలోని చివర వస్తాయి. ఈ నా, మా అనేటటువంటివి ఈ రెండు అక్షరాలు మాత్రము పరపదములోని మొదట వస్తాయి. అంటే కచట తపలకు ఏం పరమవుతున్నాయి? ఇక్కడ నామాలు పరమవుతున్నాయి. పరమైనప్పుడు తుది వర్ణములైనటువంటి ఇని, ఇన్న, ఇని, అణ, న, మ ఇవి అనునాసికములు. ఇవి మనకు ఆదేశముగా వస్తాయి. కాబట్టి ఇదేం సంధి అంటారు? దీన్ని అనునాసిక సంధి అంటారు. అర్థమైంది కదా? అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.